ముఖ్యమంత్రి బంధువు అట్లాగే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి మీద, అట్లాగే కడప రెడ్ల మీద, కడప రౌడీజం మీద ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో విందాం. కడప నుంచి ఎవడో వచ్చి చెప్పాడు, నేను అది సుబ్బారెడ్డిను, ఈ భూమి దొబ్బేస్తాము, మాకు వచ్చేస్తాను, నీవు ఎవరిని ఇక్కడ రమ్మన్నాడు, శ్రీకాకుళం పెట్టి నీ అబ్బగారి బొమ్మ అనుకున్నావు, యుద్ధమెత్తాం తన బొమ్మ అని చెప్పాను. మన ఫ్యామిలీ సార్ ఎవరో వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, పార్టీయా గట్టి నేను చూడను. అంటే ఏమనుకుంటున్నాడు, అక్కడి నుంచి వచ్చేస్తే మనం ఇక్కడ చేయొచ్చు, మన అజమాయిష్ చెలాయించవచ్చు అనుకుంటాం. అది నేను అవమానంగా భావిస్తాను. ఇవన్నీ ఏమి మీకు ఎలక్షన్లు అక్కర్లేదని అంటే పక్క కాన్సెన్స్ ఇప్పుడు సీఎం చెప్పారు చూడండి, కొందరికి ఎందుకు ఎత్తి ఇచ్చేస్తారు అక్కడి నుంచి. అసలు ఈ పట్టణానికి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుండ్రు మేము ఒకసారి ఆలోచించండి. ఇంకొక ప్రాంతం నుంచి ఇక్కడికి ఎందుకు వస్తుండ్రు? నివాసం ఉన్న వాళ్ళందరూ చూస్తే 10 ఇళ్ళు 9 ఇళ్ళు ఇతర జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. ఎందుకు వచ్చింది? అక్కడంటే వాతావరణం లేదనమాట. మరి ఇక్కడ వాతావరణం లేదు, అక్కడికి వెళ్ళిపోతారు. వాతావరణం లేకపోవడానికి ఏం పెద్ద ఇదేముంది, వదిలేస్తే అయిపోతుంది, రౌడీలు మయం అయిపోతుంది. ఎవరో మనలున్నోళ్ళే ఒకడినొకడు దోచుకోవడానికి ఒక రౌడీని ఆశిస్తారు. ఆ రౌడీకి ఆడికంటే పెద్ద రౌడీ ఇంకొకటి ఎక్కడో ఉంటాడు, ఆ పెద్ద రౌడీకి ఇంకొక అసలు బాస్ ఇంకోటి ఉంటాడు. ఈ సిస్టమ్ అలాగే రౌడీల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎలా పాడైపోయినాయంటే మిగతా దగ్గర ఇవే. అదే మిగతా విషయాలు ఎలా ఉన్నా ప్రశాంతంగా ఈ పట్టణం ఉండడానికి ఇది కూడా ఇది సంచలనాత్మకమైన ఇవి పాతదా తాజాదా అన్నటువంటిదే తేలాల్సి ఉంది.